ఇదేంటి? ఏదో ధార్మిక గ్రంథం అయి ఉంటుంది. నానా, దీన్ని విప్పతీసి చూద్దాం. వద్దు బాబు, వాళ్లకున్న ఆచారాల ప్రకారం మనము వాళ్ళ గ్రంథాలను తాకటం తప్పు. ఇప్పుడు మనం ఎందుకు తాకాలి? అందులోనూ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరూ లేనప్పుడు తప్పు అవుతుంది. కానీ నాన్న, నాకేమనిపిస్తుందంటే ధర్మగ్రంథం అయ్యుంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అత్త, నాన్న ఇంకా అన్నయ్య వాళ్ళు గోపాల్ వాళ్ళ ఇంట్లో ఏదో వెతకడానికి వెళ్ళారు. అవును, నువ్వు ఒక పని చేయి, ఈ పాలని ఆ పొయ్యి మీద పెట్టి వేడి చేయి. గోపాల్కి పసుపు కలిపిన పాలిస్తే వాడు కాస్త కోలుకుంటాడు. బాలా, బాలా, మీరు అసలు ఎప్పటికీ మారరా? బోలో, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, వదులు నన్ను. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? గోపాల్ని చంపడానికి వచ్చాడు వీడు. అంటే ఎవరినైనా ఒక మనిషిని చంపాలంటే మాత్రం అప్పుడు చిన్న జాతి వాళ్ళ ఇళ్లలో చొరబడ్డానికి మీ జాతి వాళ్ళకి ఏమీ సంకోచం ఉండదా? శుద్ధీకరణ చేయించుకుంటారు, అదేగా వీళ్ళ నాటకం. ఇప్పుడు నువ్విలా చేయటం వల్ల మాకు మీ మీదున్న అనుమానం ఇంకా బలపడింది. వీటికి కారణమైన మీరందరూ ఒకటే అని. వెళ్ళి మీ స్వామీజీకి ఈ విషయం చెప్పు, ఈ చంపటమైన నీచపు పనులు మానేయమని. ఎందుకంటే భీమ్రావ్ ఇంట్లోకి ఎవరో వచ్చి మా ఆప్తుల ప్రాణాలు తీయటం అనేది అది ఎన్నటికీ జరగని పని. ఇక నువ్వు చేసిన ఈ నేరం గురించి అంటావా? రేపు గోపాల్కి నయమైన తర్వాత నువ్వు చేసిన ఈ నేరానికి నీకు కూడా శిక్ష పడుతుంది. నేను తలుచుకుంటే ఈ నిమిషమే నీ పీక తెగ్గొయ్యగలను. కానీ నా తమ్ముడు భీమ్రావ్, వాడికి న్యాయం పట్ల నమ్మకం ఉంది. వాడిని ఒక్కడికే కాదు, మీ అందరికీ బుద్ధి చెప్తాడు. బాలా, చూడు, ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ భీమ్రావుతో పాటు బాలా కూడా ఉంటాడు. భీమ్రావ్ ఎప్పుడూ ఒక లెక్క ప్రకారం న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నేను ఎప్పటి లెక్క అప్పుడే పూర్తి చేస్తాను. ఈసారి నువ్వు ఇలాంటి హత్య ప్రయత్నాలు చేసావంటే అప్పుడు నీ 2 కాళ్ళకి రాయి కట్టి మీ జాతి వాళ్ళు నీళ్లు తాగి బావిలోనే పడేస్తాను. మీరు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను. పోరా ఇక్కడి నుంచి. బాలా, హింసా మార్గం తప్పు. అయినా మన వ్యవస్థని మనమే పాటించాల్సి ఉంటుందిగా. నాన్న, నేను ఊరినే వాడిని భయపెడుతున్నాను. అలాంటి తప్పు నేను చెయ్యను. అమ్మా, నాగడా గ్రామం పొలిమేరలో ఒక మొక్కుబడుల చెట్టు ఉందిగా. నువ్వు ఇప్పుడు కూడా అక్కడ దీపం వెలిగిస్తూ ఉండి ఉంటావు.
మీరు గోపాల్ వాళ్ళ అమ్మగారా? అవును, ఈమె కొడుకే. చాన్నాళ్ల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. తిరిగి రాలేదు. ఈమె ఆ పిల్లవాడిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతకీ మీరెవరండి? అమ్మా, మీ అబ్బాయి గోపాల్ మా దగ్గర ఉన్నాడు. మీరు మాతో పాటు రండి. అవును, మాతో పాటు రండి. గోపాల్కి ఇప్పుడు మీరు చాలా అవసరం. మేం నిజమే చెప్తున్నాము. మమ్మల్ని నమ్మండి. మీరు గోపాల్ గురించి చెప్పేదంతా నిజమేనా? కానీ ఈవిడసలు వినడం లేదు. ఇంతకాలంగా ఈవిడ కొడుకు విషయంలో జనాలు ఈమెను బాగానే ఆట పట్టించారు. అందుకే ఈమె అందరి మాట అబద్ధం అనుకుంటుంది. పాపం ఈమెకి ఈ లోకంలో వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు కూడా ఈమెను వదిలేసి పారిపోయాడు. ఇక ఈమె భర్త అంతకుముందే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇతను నా పెద్దన్నయ్య విశ్వాసరావు. ఇతని బుద్ధిబలం ముందు ఎవరూ నిలవలేరు. అంటే దీని అర్థం ఆ విశ్వాసరావు కూడా గోపాల్ సొంతన్నే కాదు, అతని కూడా స్వామీజీయే పంపించాడు. ఆగమ్మా, ఆగండి. గోపాల్ మీ అబ్బాయేనా? వాడి జుట్టు ఒత్తుగా ఉంటుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి, ఇంకా ముక్కు సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇంకా తను నా అంత ఎత్తుంటాడు. మీ గోపాల్ మానసిక స్థితి బాగోలేదమ్మా. వాడిని మీరు తప్ప ఇంకెవరూ మామూలు మనిషిని చేయలేరు. నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకు గోపాల్, నా బాబు. భీమ్రావ్, భీమ్రావ్ ఎక్కడున్నాడు? భీమ్రావ్ ఎక్కడున్నాడు? వచ్చేస్తాడులే. ఎప్పుడు వస్తాడు? నువ్వు దిగులు పడకు గోపాల్, వాడిప్పుడే వచ్చేస్తాడు. గోపాల్, మీరు ఎవరండి? నువ్వు నా కొడుకువి, నేను మీ అమ్మని బాబు. నువ్వు నా గోపాల్వి. నువ్వురా ఆడుకుందాం. సరే గోపాల్, ముందు నువ్వు మీ అమ్మతో మాట్లాడు. నువ్వురా ఆడుకుందాం. తనిక్కడికి ఎలా వచ్చాడండి? మా ఊర్లో ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయనే జీవితం కొన్నేళ్ల పాటు నిరంతరంగా సాగే ఒక నాటకం లాంటిది. దాంట్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు సరిగ్గానే చెప్పావు పురంజన్. ప్రతి పాత్రకి తన పరిధి మరియు ప్రాముఖ్యత తెలిసి ఉండాల్సి ఉంటుంది.
అప్పుడే జీవితం సఫలమవుతుంది. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ దొంగ దొంగలు దొంగలు పట్టుకోండి, పట్టుకోండి. మీలో ఎవరైనా ఇద్దరు దొంగలు పరిగెత్తుకు రావడం చూసారా? ఎందుకు? వాళ్ళిద్దరూ దొంగలు మా దుకాణం నుంచి పకోడీలు దొంగతనం చేసి పారిపోయి వచ్చారు. లేదు, మేమైతే ఎవరిని చూడలేదు. అవును, నేను చూశాను. వాళ్ళెవరో అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. మీరిద్దరు ఇక బయటికి రండి. వాళ్ళు వెళ్లిపోయారు. చూడండి, మీరు దొంగలు కాదు. తినే వస్తువుల్ని దొంగిలించిన వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు అన్నార్తులు అవుతారు. బయటికి రండి. ఆగండి. ఎవరు మీరిద్దరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంత దీనస్థితి ఎందుకు వచ్చింది? తిండి దొంగిలించాల్సిన స్థితి. ఒకవేళ మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు మీ ముఖాలు కూడా చూపించవచ్చు. సరే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ దొంగతనం చేయకూడదు, ఎంత హీన పరిస్థితిలో కూడా. కథ 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 చెప్పండి, నాకు ఎవరైనా కథ చెప్పండి. సరే, అయితే నేను నీకు ఒక తల్లి కొడుకుల కథ చెప్తాను. భీమ్రావ్, మీ అమ్మ ఎక్కడుంది? రాణి గారు, సందేశ్. నేనొక బాల వితంతువుని. నా భర్త చనిపోయాడు. నా గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఒక వ్యక్తి నన్ను ప్రేమించాడు. అతని మీద నేను ఎంతో ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు అతన్ని నన్ను మోసం చేశాడు. మరి ఇంక నేనేం చేయాలి? మీరిప్పుడు మా ఇంటికి రండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి, తర్వాత ఏదో ఒక దారి ఆలోచిద్దాము. అరే, పరాయి ఆడది, విధవరాలు, పైగా ఎవరితో లేచిపోబోయింది. పెద్ద చేత అమ్మాయి, ఆయన కూడా మన ఇంటికి తీసుకొచ్చావా నువ్వు? నా కూతుర్ని నాకు అప్పగించు, లేకపోతే నీ ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు. భీమ్రావ్, నువ్వు నా ప్రాణాలు కాపాడి నన్ను నీ జాతిలో కలుపుకున్నావు. అమ్మ తన నోటితో మనల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాలి. అప్పటిదాకా మనం ఇక్కడ నుండి వెళ్ళం. వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోండి. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారుగా, మరి? మేము వివాహం చేసుకున్నాము, కానీ వీళ్ళింట్లో వాళ్ళు మమ్మల్ని స్వీకరించలేదు, సమాజము స్వీకరించలేదు. అందరూ వెళ్ళగొడుతున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. కొన్నాళ్ళు ఇక్కడ, ఇంకొన్నాళ్ళు అక్కడ. ఏదో ఒక రకంగా జనాలకు తెలిసిపోతుంది నేను విధవరాలనని, ఇంకా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానని. అప్పుడు వాళ్ళు మమ్మల్ని అక్కడి నుండి వెళ్ళగొడుతున్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ మేం మళ్ళీ ఇదే ఊరికి తిరిగి వచ్చాం. మాకు బాగా ఆకలేస్తోంది, అందుకనే పకోడీ దొంగలించి తిన్నాము. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మమ్మల్ని తరమటం మొదలు పెట్టారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అది మీ ఇల్లు ఇక్కడ ఉందని. నాకు నమ్మకం ఉంది, ఇక్కడికి వస్తే మీరు నన్ను ఖచ్చితంగా కాపాడతారని.
లేదు మీరా, ఏం లాభం ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ భీమ్ చదువుకి వ్యతిరేకంగా కుట్ర పన్నారు కాబట్టి భీమ్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాడు. అది వాడి తరహాలో పోరాడతాడు. ఎవరు కుట్ర పన్నింది? ఆ భీమ్రావేడి? నేను సాయం చేస్తాను వాడికి. చెప్పండి చెప్పండి చెప్పండి, మీరెందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. ఎవరికి ఏం కాలేదు బాబు, నువ్వు శాంతంగా ఉండు. లేదు, నాకు చెప్పాల్సిందే. భీమ్రావ్ ఎక్కడున్నాడు? నేను భీమ్ దగ్గరికి వెళ్ళాలి. నేను వాడికి సాయం చేయాలి. సరే గోపాల్, నేను నిన్ను భీమ్ దగ్గరికి తీసుకెళ్తాను. మీరందరూ ఇంట్లోనే ఉండండి, నేను వెళ్తాను. పద. మీరిద్దరూ వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నా ఉద్దేశం ప్రకారం ధర్మానికి మించిన విద్య ఏదీ లేదు. మొదట్లో మనుష్యులు నిరక్షరాస్యులు, అప్పుడు భగవంతుడున్నాడు, అప్పుడు కూడా ధర్మం ఉంది. ఉత్తమమైన ఆలోచన. అయితే ఇది చెప్పండి స్వామీజీ, అసలు కోయిలని సృష్టించింది ఎవరు? ఎవరు చెప్పండి స్వామీజీ, చెప్పండి. ఎవరి బాలుడు? చెప్పండి గురువుగారు. ఎలాగూ చర్చ ఈ అంశానికి దగ్గరగానే ఉంది కాబట్టి ప్రశ్న కూడా దానికి సంబంధించిందే. జవాబు చెప్పండి. భగవంతుడు. అంటే ఆ భగవంతుడేనా? అదే మనల్ని సృష్టించిన వాడు? ఆ భగవంతుడే, ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కడే. అయితే ఇది చెప్పండి, అయితే అసలు కోయిల ధర్మం ఏంటి? ఒకవేళ ధర్మం అనేది జీవిని భగవంతుడిని కలిపేది అయితే మరి దాని ధర్మం ఏంటి? చెప్పండి చెప్పండి. మూర్ఖ బాలుడా, ఇక్కడ పెద్ద విషయాలు చర్చిస్తున్నాం, నువ్వేంటి కోయిలా కోయిలా అంటూ కూస్తున్నావు? స్వామీజీ, ఇతను మూర్ఖుడు కాదు, ఇతను అతనే. ఇతన్ని మీరు కొద్ది రోజుల క్రిందటే మాకు మా జాతి వాళ్ళందరికీ ప్రతినిధిని చేశారు. ఇంకా ఇతను అతనే. ఇతన్ని మీరు చాలా మేధావిగా భావించారు. అవును స్వామీజీ, వీడి ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. పోనీ గురువుగారికి తెలియకపోతే మరి మీరే చెప్పండి. స్వామీజీ, మీరీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పనంత వరకు ఈ సమావేశం ముందుకి సాగనే సాగదు. అలాగే మేమెవ్వరం ఇక్కడి నుంచి వెళ్ళాం. భీమ్రావ్, అప్పటిదాకా నువ్వు చదువుకో. కోయిల ధర్మం ఏంటో చెప్పండి. ఇంకెవరైనా చెప్పండి. ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఏమంటున్నావు నువ్వు? నీకసలు జ్ఞానం అయితే శూన్యం. ఎవరైనా చూసారా? కోయిల ఎప్పుడైనా అగరబత్తి వెలిగించి దేవుడా దేవుడా కాపాడు అని అంటుందా? చెప్పండి. స్వరం మధురంగా కూయటం కోయిల ధర్మం. సరైన సమాధానం. చెప్పట్లు కొట్టండి. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. ఖచ్చితంగా కాపాడగలరు. మీరు ప్రయత్నించండి. దయచేసి మనం కాపాడండి.
ఒకరితో ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకి జీవితంలో తోడుగా ఉండొచ్చా నాన్న? ఖచ్చితంగా ఉండొచ్చు బాలా. అయితే నేను రాణికి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. నాకు అర్థం అవుతుంది నువ్వేం ఆలోచిస్తున్నావు. నేను బాలాతో ఈ విషయంలో మనసు విప్పి మాట్లాడాల్సి ఉంటుంది. నేను నిద్రపోను. నన్ను ఎవరైనా బలవంతం చేస్తే నేను గట్టిగా బిగ్గరగా అరుస్తాను. ఎవరిని నిద్రపోనివ్వను. ఏమైంది? నిన్ను ఎవరు బలవంతంగా నిద్రపుచ్చుతున్నారు? నేనే గట్టిగా పట్టుకుని నిద్రపుచ్చుతున్నాను. వీడేమో లేచి పారిపోతున్నాడు. గోపాల్, ఇప్పుడు అమ్మ నిన్ను నిద్రపోమనేగా చెప్తుంది. నీకు అర్థం కావడం లేదా ఏంటి? బాలా, నీ మనసు బాగోలేదు. అలా అనేది సరికాదుగా. నువ్వు పరిస్థితుల గంభీరతను అర్థం చేసుకోకపోవడం. గోపాల్, నువ్వు నా పక్కన పడుకో. సరే, నేను భీమ్ దగ్గర పడుకుంటాను. చిన్నమ్మా, మీరు వెళ్ళండి. గోపాల్ని నేను నిద్రపుచ్చుతాను. రా బాబు రా. భీమ్ని గోపాల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ గత జన్మలో అన్నదమ్ములై ఉంటారని. మీరు లోపల వంటింట్లోకి వెళ్లి పడుకోండి. గోపాల్ ఇక్కడే పడుకుంటాడు. అలాగే. భీమ్రావ్, ఒక మాట అడగనా? ఏంటి? నువ్వు రేపు విద్యాలయానికి వెళ్తావా చదువుకోటానికి? అవును. అయితే నేను కూడా వస్తాను నీతో పాటు. ఒకవేళ నిన్నెవరైనా ఏమైనా అన్నారంటే నేను వాడి బుర్ర పగలగొడతాను. కానీ గోపాల్. చెప్పు, లేకపోతే నేను నిద్రపోను. వద్దు గోపాల్. సరే రా. నువ్వు చాలా మంచివాడివి. నేను నిద్రపోతాను. స్వామీజీ, కొంప మునిగింది. స్వామీజీ, కొంప మునిగింది. ఆ గురువు గారి శవం అక్కడ లేదు. నిన్ను మేము పడేసిన చోట. ఏంటి? శవం లేదా? మరి ఏమైపోయింది శవం? అతని ఇంటి దగ్గర చూసావా? అవును స్వామీజీ, ఆ గురువు గారి ఇంటికి కూడా వెళ్ళాం. కానీ అక్కడ కూడా ఆ శవం లేదు. గ్రామస్తులందరూ కంగారు పడుతున్నారు. గురువుగారు హఠాత్తుగా ఎక్కడికి మాయమయ్యారని. చాలా విచిత్రంగా ఉంది స్వామీజీ. ఇవాళ మనం ఆ మొండోడు భీమ్రావుని ఒక గురువును చంపిన హంతకుడి రూపంలో అందరి ముందు దోషిగా నిలబెట్టాలనుకున్నాం. కానీ ఇప్పుడు శవమే లేదు. సేటు గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇదే. ఆ గురువుగారి శవం ఎక్కడికి మాయమైందో అని. అదే కదా నేననుకోవటం. ఏదైనా అడవి జంతువు అతన్ని ఆహారంగా చేసుకుందేమో. ఇలా జరగటం సరికాదు. భగవంతుడు ఇలా చేసి ఉండకూడదు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. స్వామీజీ, ఏమైంది? ఆ గురువు గారు, అదే నిన్న మన ధర్మం, మన నమ్మకం, మన మనోభావాన్ని అవమానించి ఆ భీమరావుకి మద్దతివ్వటానికి వెళ్లిపోయాడుగా. అతను అదృశ్యమయ్యాడట. అదృశ్యం అవటం అంటే? అంటే ఏముంది, బహుశా అతని ప్రాణం పోయి ఉంటుంది. గెలిచినందుకు నీకు అభినందనలు భీమరావు.
గురువుగారు, నేను స్కూల్కి వెళ్తాను. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. భీమానంద్, మీరు కూడా రండి. ఇప్పుడు మేము ఆ భీమరావుతో ముఖాముఖి తలపడకూడదు. కొన్ని రోజుల వరకు మేము ఆ భీమరావుకి దూరంగా ఉండాలి. నిరాటంకంగా మా ఆలయ ప్రారంభోత్సవం జరిగి తీరాలి. అప్పటిదాకా మేము ఏకాంతవాసంలో ఉంటాము. ఇక ఏ రోజైతే మా ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందో అప్పుడు మేము ఈ గ్రామాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాం. ఇదే తెలివైన పని. స్వామీజీ, స్వామీజీ, మీకు గుర్తుందా? మన గ్రామంలో ఒక విధవరాలు వచ్చింది. ఆమె పేరు రాణి. అదే స్వామీజీ, ఆమెను బాలా ప్రేమించాడు. దాన్ని ఊరు దాటించడానికి రామ్జీ కుటుంబం మొత్తం ఎంతో శ్రమపడ్డారు. అయితే అది మళ్ళీ వచ్చింది స్వామీజీ. దాన్ని ఏం చేయమంటారు? అది మాకే తెలుసు. అందరూ చవట సన్నాసులయ్యారు. ఒక్క పని కూడా మీరు సరిగ్గా చెయ్యలేరు. ఎప్పుడు స్వామీజీ స్వామీజీ అంటూ ప్రతిదానికి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి, ఈ స్వామీజీ నిన్ను జీవితాంతం నడిపిస్తాడా? నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోలేవా? నీ జాతి అంతరాన్ని తెలియజెప్పలేవా నువ్వు? స్వామీజీ స్వామీజీ అంటూ అన్నిటికీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. నువ్వు మనిషివి. మనిషి సామర్థ్యాన్ని తెలుసుకో. ఒక యోధుడవవు. నీకు తెలియకపోతే కనీసం ఆ భీమరావును చూసైనా తెలుసుకో. చిన్న జాతివాడ ఇండు కూడా వాడు తన పోరాటాన్ని స్వయంగా సాగిస్తున్నాడు. అన్నింటికీ పరిగెత్తుకుంటూ ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఈ స్వామీజీ నీకు అండగా ఉన్నాడు. కానీ సొంత పోరాటాన్ని సొంతంగా పోరాడటం అలవాటు చేసుకో. సాగించు నీ పోరాటాన్ని. అన్నట్టు వెళ్ళి అందరికీ చెప్పు, స్వామీజీ కొన్ని రోజుల పాటు ఏకాంతవాసం చేస్తారని. ఆ దైవశక్తుల అనుగ్రహం కోసం. వెళ్ళిక. మీ ఆజ్ఞ స్వామీజీ. గురువుగారు, ఈరోజు మీరు గనక లేకపోయుంటే అప్పుడు నా మీద పడిన ఈ నింద జీవితాంతం ఉండేదేమో. ధన్యవాదాలు గురువుగారు. సరే భీమరావు, ఒకటి చెప్పు. నేను సరైన సమయానికి రావటంలో అర్థం ఏంటి? చెప్పు భీమరావు. గురుగారు, నేననుకోవడం భీమ్ అదృష్టం బాగుందని. నువ్వేమనుకుంటున్నావు భీమరావు? బహుశా మీకు నాకు ఉన్న సంబంధం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే బలమైన సంబంధం ఉంటుందో వారి ఇరువురి మధ్య ఎవ్వరికీ తెలియని ఒక అదృశ్యమైన శక్తి ఉంటుంది. దానివల్ల చెప్పకుండానే ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోగలుగుతారు. అవే భావనలు మనతో సరైన సమయంలో సరైన పనులు చేయిస్తాయి. ఇది కూడా నిజమే అనుకో. కానీ నేను మీ ఇద్దరికీ ఓ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరిదైతే మార్గం సక్రమంగా మనసు నిష్కల్మషంగా ఉంటుందో వాళ్ళ మార్గంలో వచ్చే కష్ట నష్టాలన్నీ ఏదో ఒక విధంగా తొలగిపోతాయి. నువ్వు ఇప్పుడు దీనికి అదృష్టం అని పేరు పెట్టు, లేదా ప్రకృతి యొక్క న్యాయ విధానం అనుకో, లేక నీ విశ్వాసం అనుకో. కానీ చూడు భీమరావు, జీవితంలో ఎప్పుడూ భయపడద్దు. కష్టాలు వస్తే అవి ఎలా తొలగిపోతాయని మాత్రం ఆలోచించొద్దు. కానీ నీ చేతిలో ఏదుందో అదే చెయ్యి. చూడు, నీ సహాయానికి వాళ్ళు నేనొచ్చాను. రేపు ఇంకొకరు వస్తారు, ఎల్లుండి మరొకరు వస్తారు. కానీ ఈ జీవన యాత్రని ఇలాగే కొనసాగిస్తూ ఉండు.